హరే కృష్ణ. యాక్చువల్గా భగవంతుడు మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుని సేవించి ఆరాధించి భగవద్భక్తిని పెంపొందించుకొని భగవంతుని ధామమైన భగవద్ధామానికి చేరుకోవటానికి, కానీ భౌతిక సుఖాలను అనుభవించడానికి కాదు. కానీ మనకు అంటే మానవులకు భగవత్ సేవ చేసే వరకు జన్మలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ జన్మలు ఎలా వస్తాయో తెలియదు. అంటే మనం చేసే కార్యాలను అనుసరించి కర్మలు వస్తాయి, కర్మలను అనుసరించి జన్మలు వస్తాయి. ఒకవేళ మనం క్రిమి కీటకాలు జంతువుల జన్మలు పొందితే మనం భక్తి చేయలేం కదండి. అందుకే మనం జాగరూకతతో ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకొని భగవద్భక్తిని పెంపొందించుకొని భగవంతుని కృపని పొందుదాం. మనుజుడు తన భౌతికమైన శరీరాన్ని భగవత్ కార్యాల కోసం ఈ విధంగా వినియోగించాలి. భగవంతుడిని ఈ విధంగా సేవించాలి. కళ్ళతో భగవంతుని విగ్రహాన్ని దర్శించాలి. ముక్కుతో భగవంతునికి అలంకరించిన పువ్వులను, తులసీ దళాలను వాసన చూడాలి. చెవులతో భగవంతుని ప్రవచనాలను, భగవత్ లీలలను వినాలి. నోటితో భగవన్నామ స్మరణ చెయ్యాలి. మరియు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. ఫలాలు, పండ్లు, వెజిటేరియన్ అండి. ఇక్కడ చేతులతో భగవంతునికి సేవ చెయ్యాలి. అంటే భగవంతునికి రకరకాల పుష్పాలతో అలంకరించడం, ఆలయాలకు వెళ్ళి శుభ్రం చేయడం, ప్రసాదాన్ని వితరణ చేయడం మొదలగు కార్యాలు. కాళ్లతో భగవంతుని ఆలయాలను సందర్శించాలి. ఈ విధంగా చేస్తే భగవంతుని కరుణ మనపై కలుగుతుంది కదండి. కాదంటారా? ఆలోచించండి, ప్రయత్నించండి, సత్ఫలితాలను పొందండి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. జై సనాతన ధర్మ.